హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే స్వీట్ ఫ్రూట్ని అయితే మేము మీకు చూపించబోతున్నాం. అదేంటో కాదు, చూస్తున్నారు కదా, ఇదిగో ఈ చెట్టు కస్టర్డ్ ఆపిల్ అనమాట. రండి చూడడానికి వెళ్దాం. ఫ్రెండ్స్, మాకైతే వర్షాకాలంలో దొరికే వాటిలో ఇవైతే మాకు చాలా ఎక్కువగా అయితే దొరుకుతాయి. ఇవి వచ్చేసి సీతాఫలం పళ్ళు అన్నమాట. మేమైతే ఫస్ట్ వీటి కాయలను అయితే ఏరుతున్నాం. ఎలా ఏరుతున్నామో, అసలు వీటిని ఏరేసి ఏం చేస్తామో మీకు చూపిస్తాము. ఇగో ఇదైతే ఆకు అనమాట. ఆకులు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఈ ఆకులు కూడా చాలా కొన్ని మందులకైతే యూజ్ అవుతాయంట. చూడండి, మేమైతే చెట్టుపైకి ఎక్కేసి అయితే మేము తీసుకోవాల్సి ఉంటుంది. కింద నుంచి అయితే మేము అందము. ఈ విధంగా ముదిరిన వాటిని అయితేనే మేము తీసుకుంటాము. ముదిరినవి అయితే నెక్స్ట్ తర్వాతకైతే ముదురుతాయి అన్నమాట. వీటినైతే మనం తీసుకుందాం. ఇక్కడైతే వాతావరణం అంతగా బాగాలేదు, అందుకని చెప్పేసి సరిగ్గా అయితే కనిపించట్లేదు. వర్షం కూడా పడేలా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఫ్రూట్ అయితే చూడండి ఎలా పగిలిపోయిందో. ఇది వచ్చేసి చెట్టు పైనే ముగ్గి ఇలా అయితే పగిలిపోయిందనమాట. ఇలాంటి వాటిని అయితే పక్షులు తినేస్తాయి అన్నమాట. పక్షులు కానీ లేకపోతే చీమలు ఏవైనా సరే తినేస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇలా పగిలిపోయిన వాటిని అయితే మేము తినేస్తుంటాము. చూడండి, వీటినైతే మనం తీసుకుందాం. మొత్తం తినేసింది అయితే మనకి పనికిరాదు తినడానికి. ఇవి కూడా అంతగా ముగ్గిపోయి ఉండవు అనమాట. ఇవి కూడా నెక్స్ట్ డేకి అయితేనే తినడానికి పనికి వస్తాయి అన్నమాట. చూడండి ఏ విధంగా ఉందో, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కదా. వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, తీయగా ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి, ఎక్కడైనా సేల్ చేస్తారు కాబట్టి వీటిని అయితే అందరూ తీసుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకవేళ తినకపోయి ఉంటే కనుక తీసుకొని తినడానికైతే ప్రయత్నించండి. చాలా బాగుంటాయి, హెల్తీగా కూడా ఉంటాయంట. కానీ ఈ విధంగా చెట్టుపైనే మగ్గినవి అయితే మీకు దొరకవన్నమాట. మా ప్రాంతాల్లో అయితే ఇవి ఈ కాలంలో చాలా సహజంగా అయితే దొరుకుతాయి. వీటినైతే మేము కొన్నిటిని తింటాము, కొన్నిటిని సేల్ చేస్తాము. ఎలాంటివి తింటామంటే చిన్న చిన్నవి కానీ లేకపోతే చెట్టు పైన మగ్గి పగిలిపోయిన వాటిని కానీ అయితే మేము తింటాము. ఒకవేళ మంచి మంచి కాయలను, పెద్ద కాయలను అయితే మేము సేల్ చేస్తూ ఉంటాము. ఒకవేళ మీరు మా ప్రాంతంకి వచ్చి సహజంగా పండే వాటిని అయితే తినాలనుకుంటే ఫ్రీగా అయితే ఇస్తామన్నమాట. మేము ఎక్కువ కాదు కాబట్టి ఒక 3-4 కాయలు అయితే ఫ్రీగా అయితే ఇవ్వబడతాయి. మీరు రావచ్చు, పర్లేదు. మీరు నిజంగా ఈ ఫ్రూట్స్ని అయితే తినుంటే కనుక కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అలా అయితే మాకు తెలుస్తుంది అన్నమాట మీ అభిప్రాయం ఏదో. ఫ్రెండ్స్, మేమైతే చూడండి ఈ విధంగా అయితే తీసుకొస్తున్నాం. మొత్తం ఏరేసి అనమాట. ఏరేసి మీకు ఎంత దొరికాయో అన్నది చూపిస్తాము. ఫ్రెండ్స్ చూడండి, మాకైతే ముదిరిన కాయలు, పగిలిపోయిన కాయలు మరియు ముగ్గిన కాయలు అనమాట మాకైతే ఇన్ని దొరికాయి. ఇవి వచ్చేసి మేము 1 వీక్ ఒకసారి అనమాట ఏరుతుంటాము. ఇవి వచ్చేసి మేము సేల్ చేస్తాము. మేము ఎలా సేల్ చేస్తామంటే ఈ తట్టల్లో మేమైతే నీట్గా పేర్చేసి కరెక్ట్గా ఫుల్గా పేర్చేసి అనమాట మేము సేల్ చేస్తూ ఉంటాము. బయ్యర్స్ అనేవాళ్ళు ఇంటికి వచ్చేసి తీసుకుంటారనమాట. ఈ ఒక తట్ట అనమాట మేము 250కి అయితే ఇస్తాము. అంటే ప్రస్తుతం రేట్ అయితే 250 ఉందన్నమాట. ఇంకా ఎక్కువగా పెరగాల్సింది కానీ అంతే ఉంది. చాలా తక్కువకి అయితే మేము ఇచ్చేస్తుంటాం. ఇదైతే ముగ్గిపోయింది, దీన్ని అయితే తిందాం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. దీన్ని తిందాం. సూపర్, బాగుంది, తీయగా స్వీట్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్ మేమైతే ఇన్నుట ఏరేమో, ఓన్లీ ముదిరిన కాయలు అయితేనే ఏరాలన్నమాట. ముద్దరినవి అనుకో అవి సరిగా ముగ్గవు అనమాట. ముదిరినవి అనుకో వెంటనే ముగ్గిపోతాయి అనమాట. చూడండి, ఈ యొక్క కాయ అయితే మనం తిందాం, ఎలాగుంటుందో చూద్దాం. చాలా స్వీట్గా తీయగా ఉంది ఫ్రెండ్స్.
బాగుంది, సూపర్. ఇవేమో సీడ్స్ అనమాట. వీటిని ఎక్కడో ఒక దారి ఉడిస్తే ఇవి మొలకెత్తి మళ్ళీ ఇంకో చెట్లు లాగా వస్తాయి అన్నమాట. మేమైతే వీటి విత్తనాలు అయితే స్పెషల్గా అవ్వడం అనమాట. ఎక్కడ పడితే అక్కడ చల్లేస్తుంటాం. జంతువులు ఏవి తినవన్నమాట వీటి ఆకులు అయితే. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఈ నెక్స్ట్ డే అయితే ఈ యొక్క సీతాఫలం పళ్ళను కొనుగోలు చేసేవారైతే వచ్చారనమాట. అందుకని చెప్పేసి అందరూ ఇక్కడ ఉన్న కుటుంబాలంతా మొత్తం అయితే వాటి గార్డెన్ నుంచి సేకరించిన వాటిని అయితే తీసుకొని వచ్చారనమాట ఇక్కడ సేల్ చేయడానికి. ఇక్కడైతే ఒక 20 కుటుంబాలు అయితే ఉంటాయండి. ఈ 20 కుటుంబాలలో అందరూ కలిపేసి అనమాట ఇక్కడికి తీసుకొచ్చారు అమ్మడానికైతే. ఇక్కడైతే ఊరి ప్రజలైతే చాలా అంటే చాలా డీసెంట్గా, చాలా కల్మషం లేకుండా అయితే ఉంటారనమాట. ఇక్కడ ఊరి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఊరిని కూడా చాలా క్లీన్గా, నీట్గా అయితే ఉంచుకుంటారు. చాలా బాగుంటుంది ఈ ఊరైతే. బయ్యర్స్ వచ్చినప్పుడు అయితే చూడండి ఈ విధంగా సంతలానే చిన్న సంతలా అయితే జరుగుతుందన్నమాట. ఇవి వచ్చేసి వాళ్ళ గార్డెన్స్ నుంచి తీసుకొచ్చేసి అనమాట ఇక్కడ సేల్ చేయడానికి తెచ్చి ఉంటారు. వీళ్ళందరూ ఆల్రెడీ సేల్ చేసేసే ఉంటారనమాట. ఆల్రెడీ ముందుగానే మాట్లాడేసారు కాబట్టి బయ్యర్స్తో ముందే కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకుంటారు రేట్లు ఇవన్నీ. ఇప్పుడైతే జస్ట్ ఇవి తీసుకొని వెళ్ళిపోవడమే, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది. చూడండి మా ఊరి పెద్ద మనుషులు అనమాట. ఇగో వీళ్ళైతే డిసైడ్ చేస్తారు రేట్లు అనేది. ఈ యొక్క వ్యాన్లో అయితే ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారనమాట. చూడండి, మీరే చూసేయండి ఎలా ఉందో, ప్లేస్ ఎలా ఉందో అన్నది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ ఊరి చుట్టూ కొండలు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి, బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. మేమైతే సీతాఫలం పళ్ళను ఏ ఎరువులు లేకుండా అయితే సాగు చేసుకుంటాం. ఇవైతే చాలా ఈజీగా అయితే ఉంటాయి, సాగు చేసే విధానం కూడా చాలా సింపుల్గా అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక తట్ట 250కి తీసుకెళ్తున్నారు. మీరు ఎప్పుడైనా ఇలా తీసుకున్నారా లేదా ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం తిన్న ఫ్రూట్ని అయితే ఎంతకి తీసుకొని తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే రేట్లు అనేవి చాలా తక్కువగా అయితే తీసుకెళ్తున్నారు అనమాట. లాస్ట్ ఇయర్ అయితే 350కి అయితే తీసుకెళ్లారు. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచే చాలా తక్కువగా తీసుకెళ్తున్నారనమాట. ఒకవేళ మేము మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మితే కనుక మాకు లాభం అనేది వస్తుంది, కానీ ఛార్జెస్ అనేవి పడతాయి కాబట్టి అక్కడ ఇక్కడ కలిసిపోతుంది. అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చేస్తుంటాం. చూడండి ఈ విధంగా అయితే క్యాటిల్స్లో పెద్దవాటిని చిన్నవాటిని వేరువేరుగా అయితే పేరుస్తుంటారనమాట. వీళ్ళు మొత్తం పేర్చడం పూర్తయిపోయిన తర్వాత అయితే వీళ్ళు మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముతుంటారు. ఇగో వీళ్ళైతే తీసుకొచ్చారు వ్యాన్ అయితే, అక్కడైతే తీసుకెళ్తారు. ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు సపోర్ట్ చేసేవారుగా మీరు ఉంటారు, కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇవాళ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.